హ్యూమన్ బాడీలో పార్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ట్రేడింగ్ చార్ట్లో క్యాండిల్ స్టిక్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ఒక్కొక్క రకమైన గుణం లక్షణం కలిగి ఉంటాయి. అందులో మొదటగా మారుబోజు గురించి మనం చెప్పుకుందాం. ఈ మారుబోజు 2 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి బుల్లిష్ మారుబోజు, 2 బేరిష్ మారుబోజు. బుల్లిష్ మారుబోజు అనగా అది కంప్లీట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. బేరిష్ మారుబోజు అనగా అది కంప్లీట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఏదైనా ఒక చార్ట్లో ట్రెండ్ కంటిన్యూగా వెళ్తున్నప్పుడు ఈ మారుబోజు వచ్చిందంటే అక్కడి నుంచి ట్రెండ్ ఒకేసారిగా రివర్స్ అవుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తుంటారు. అసలు ఈ మారుబోజులు చార్ట్లో వచ్చినప్పుడు వాటి గుణ లక్షణాలు ఎలా ఉంటాయన్నది కొంచెం డీప్గా వివరించే ప్రయత్నం చేద్దాం. చార్ట్లో బయ్యర్స్ ఎంతో బలంగా ముందుకు పోతున్నప్పుడు సెల్లర్స్ బయ్యర్స్ని కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. సెల్లర్స్ ఎంత ప్రయత్నించినప్పటికీ బయ్యర్స్ని కంట్రోల్ చేయలేక పట్టు విడుస్తారు. ఫలితంగా బయ్యర్స్ అనుకున్న టార్గెట్కు రీచ్ అయ్యి ఒక నిర్దిష్ట ఆకారం దాల్చుకుంటుంది. ఈ ఆకారం గల క్యాండిల్ని బుల్లిష్ మారుబోజు అంటారు. ఈ క్యాండిల్కి ఓపెనింగ్ అండ్ లోయర్ లో ఒకటిగాను, క్లోజ్ అండ్ అప్పర్ హై ఒకటిగాను ఉంటుంది. అదే రకంగా ఇంకొంచెం వేరియేషన్ ఉండే క్యాండిల్ స్టిక్స్ని కూడాను బుల్లిష్ మారుబోజులుగా చెప్పుకుంటూ ఉంటారు. వాటి గురించి కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. బయ్యర్స్ బలంగా ప్రారంభం ఇచ్చినప్పటికీ సెల్లర్స్ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ప్రయత్నిస్తారు. బయ్యర్స్ ఇంకా బలంగా ముందుకు వెళ్ళే ప్రాసెస్లో సెల్లర్స్ కంట్రోల్ తప్పి కింద పడిపోతారు. బయ్యర్స్ చివరిగా తన టార్గెట్ రీచ్ అయ్యి ఒక బలమైన క్యాండిల్గా ఆకారం దాల్చుకుంటారు. నిపుణులు దీనిని కూడా బుల్లిష్ మారుబోజుగా పరిగణిస్తుంటారు. అయితే దీనికి క్లోజ్ అండ్ అప్పర్ హై ఎక్కడగాను, ఓపెనింగ్ ఎక్కడ, లోయర్లో ఎక్కడగా ఉంటుంది. ఇప్పుడు 3వ రకపు బుల్లిష్ మారుబోజు గురించి చెప్పుకుందాం. ప్రారంభమే చాలా బలంగా బయ్యర్స్ ముందుకు దూసుకుపోతూ ఉంటారు. అంతిమంగా వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యి రిలాక్స్ అవుతారు. ఇంతలో సెల్లర్స్ బయ్యర్స్ని తొక్కి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ బయ్యర్స్ ఏమాత్రం పట్టు విడవకుండా బలంగా ఉంటారు. నిపుణులు దీనిని కూడా బుల్లిష్ మారుబోజుగా పరిగణిస్తూ ఉంటారు. దీనికి ఓపెనింగ్ లోయర్లో ఒకటిగాను, అప్పర్ హై మరొకటిగాను, క్లోజ్ ఇంకొకటిగాను ఉంటుంది. ఇక్కడ చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్. సో ఈ బుల్లిష్ మారుబోజు ఒరిజినల్ చార్ట్లో వచ్చినప్పుడు ఆ ట్రెండ్ ఎలా ఒకేసారిగా రివర్స్ అవుతుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ చార్ట్. ఫ్రెండ్స్, ఒక ట్రెండ్ కంటిన్యూ అవుతూ డౌన్కి వస్తూ ఉంది. ఒకానొక టైంలో ఒక మంచి సపోర్ట్ దగ్గర బుల్లిష్ మారుబోజు పడింది. అంతే, ఒకేసారిగా ట్రెండ్ మొత్తం రివర్స్. ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటుంది క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ గురించి మాత్రమే. ఈ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ గురించి బాగా తెలిసిపోయింది కదా, రేపు పొద్దున్నే నేను మార్కెట్లోకి ఎంటర్ అయిపోతాను అని అనుకుంటున్నారేమో. అస్సలు అలా అనుకోవద్దు, అది పొరపాటు. మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే క్యాండిల్ స్టిక్ అనాలిసిస్తో పాటు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. అది వేరే సబ్జెక్టు. నేను మాట్లాడుతున్నది కేవలం క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ గురించి మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం బుల్లిష్ మారుబోజు గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు బేరిష్ మారుబోజు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. బుల్లిష్ మారుబోజుకు బేరిష్ మారుబోజుకు పెద్ద తేడా ఏముండదు ఫ్రెండ్స్. బుల్లిష్కి ఆపోజిట్లో బేరిష్ ఉంటుంది. సో మీకు ఈజీగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో, వీడియో లెంత్ ఎక్కువ కావద్దన్న ఉద్దేశంతో షార్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చార్ట్లో సెల్లర్స్ బలంగా ఎంటర్ అయినప్పుడు బయ్యర్స్ సెల్లర్స్ని ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా కంట్రోల్ చేయలేక విఫలం చెంది అత్యంత బలంగా సెల్లర్స్ టార్గెట్కి రీచ్ అవ్వడం జరిగి ఒక నిర్దిష్టమైన క్యాండిల్గా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. దీనినే నిపుణులు బేరిష్ మారుబోజు అని అంటారు. దీనికి ఓపెనింగ్ అండ్ అప్పర్ హై పైన, క్లోజ్ అండ్ లోయర్లో కిందగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో వేరియేషన్ ఉన్న బేరిష్ మారుబోజు గురించి చెప్పుకుందాం. సెల్లర్స్ మార్కెట్లోకి బలంగా ఎంటర్ అయిన తర్వాత అంతే బలంగా బయ్యర్స్ కూడా ఎంటర్ అవుతారు. బయ్యర్స్ యొక్క ప్రెజర్కి తట్టుకోలేక సెల్లర్స్ వెనుకడుగు వేస్తారు. మళ్ళీ సెల్లర్స్ యొక్క బలాన్ని పుంజుకొని బయ్యర్స్ని తొక్కుపెట్టి
ఫోర్స్డ్గా టార్గెట్ స్థలానికి చేరుకునే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యి సంపూర్ణమైన బేరిష్ మారుబోజుగా రూపుదిద్దుకుంటుంది. దీనికి లోయర్ లో అండ్ క్లోజ్ కింద, ఓపెనింగ్ ఇక్కడ, అప్పర్ హై ఈ విక్కుకి ఉంటుంది. ఇప్పుడు మూడో రకమైన బేరిష్ మారుబోజు గురించి చెప్పుకుందాం. సెల్లర్స్ బలంగా మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత బయ్యర్స్ ఏ మాత్రం కూడా సెల్లర్స్ని కంట్రోల్ చేయలేకపోతారు. సెల్లర్స్ టార్గెట్ ప్లేస్కి ఎంతో సులువుగా చేరుకొని రిలాక్స్ అయ్యే లోపు బయ్యర్స్ ఒకేసారిగా సెల్లర్స్ని కంట్రోల్లోకి తీసుకుందామని ప్రయత్నించి విఫలం చెందుతారు. సెల్లర్స్ మాత్రం ఏ మాత్రం కూడా తగ్గకుండా ఒక నిర్దిష్టమైన బేరిష్ మారుబోజుగా రూపుదిద్దుకుంటుంది. దీని ఓపెనింగు అప్పర్ హై పైన, క్లోజ్ ఇక్కడ, లోయర్లో విక్ కింద. చూశారు కదా ఫ్రెండ్స్, బేరిష్ మారుబోజు ఒరిజినల్ చార్ట్లో వచ్చినప్పుడు ఒక్కసారిగా ట్రెండ్ ఎట్లా రివర్స్ అయిందో మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బ్యాంక్ నిఫ్టీ 15 minutes చార్ట్ అన్నమాట. సో ట్రెండ్ ఒకేసారిగా ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఎప్పుడైతే ఒక మంచి రెసిస్టెన్స్ ప్లేస్లో మారుబోజు పడిందో అక్కడ నుంచి ట్రెండ్ ఒకేసారిగా రివర్స్ అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి చాప్టర్ క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ చాప్టర్స్లో భాగంగా మొదటి చాప్టర్ అయినటువంటి మారుబోజు గురించి మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్క క్యాండిల్ గురించి తదుపరి చాప్టర్లో వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా చూసే వాళ్ళల్లో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సందేహానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్, బై బాయ్.